నిమ్మల రామానాయుడు గారు కూడా మనతో ఉన్నారు. ఎందుకంటే పాలకుల నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచిన నిమ్మల రామానాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన కూడా మరిన్ని వివరాలు తెలుసు. సార్, రామానాయుడు గారు ప్రధానంగా చూస్తే కనుక ఈరోజు అతిరథ మహారాజుల సమక్షంలో మీరు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఎలా చూస్తారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, మోదీ కావచ్చు, అందరి సమక్షంలో మీరు ప్రమాణ ఏదైతే ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు, ఏదైతే ఈ యొక్క శక్తివంతమైనటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ఏదైతే ఆయన యొక్క ఆధ్వర్యంలో కానీ, ఏదైతే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా అనేక మంది కేంద్ర మంత్రులు, అనేక మంది రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇందరి పెద్దల సమక్షంలో మరి వేళ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అదృష్టం మాకు రావడం చాలా అదృష్టంగానే మేము భావిస్తూ, ఖచ్చితంగా ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి గెలుపు ఏదైతే ఉందో మరి దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని రాబోయేటువంటి కాలంలో ఏదైతే ఒక సవాళ్ళని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఖజానానంతా ఖాళీ చేయడమే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులమయం చేసేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఒక పరిపాలన దక్షుడిగా, ఒక ఆర్థిక నిపుణుడిగా ఆయన యొక్క సహకారంతో మళ్ళీ రాష్ట్రాన్ని ఒక పునర్నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. ఖచ్చితంగా నిన్ననే ఏదైతే ఎన్డీఏ మీటింగ్లో కూడా చాలా క్లియర్గా మా నాయకులు కూడా చెప్పడం జరిగింది. నాయకుడు అంటే ఒక సేవకుడు మాదిరిగా పనిచేయాలి, గత ప్రభుత్వం మాదిరిగా కక్షలు, కేసులు, వేధింపులతో కాదు, ఒక మంచి సంక్షేమ అభివృద్ధితో మన పాలన సాగాలి అనేటువంటి ఏదైతే మరి ఒక మెసేజ్ ఇచ్చారో దానికి అనుగుణంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రుణం తీర్చుకునేటువంటి విధంగా మేము కూడా పనిచేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాం. అంటే ఏదన్నా శాఖ మీరు ఆశిస్తున్నారు? అంటే ఒక్కొక్కరికి ఒకటి ఇష్టం ఉండొచ్చు, మీరు వ్యవసాయం ఉండొచ్చు, లేదా ఇరిగేషన్ ఉండొచ్చు, అలా మీకు ఏదైనా ఇష్టమైన శాఖ ఏదైనా ఉందా? దాని మీద ఏమన్నా సూచన ఏమైనా చేయబోతున్నారా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు? ఇప్పుడు ఏదైతే గత 5 సంవత్సరాల్లో మేమందరం కూడా ఒక టార్గెట్తో పనిచేసాం. జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్ ఒక లక్ష్యంగా మేము పనిచేసాం. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక పక్క రాజధాని నిర్వీర్యం, ఒక పక్కన పోలవరం భవిష్యత్తు లేకపోవడం, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఇవన్నీ కూడా ఏదైతే ఈ రాష్ట్రం నష్టపోయిందో మళ్ళీ తిరిగి ఈ యొక్క భవిష్యత్తు తరాల వారికి, భావి తరాల వారికి మళ్ళీ ఒక భరోసా, భద్రత ఇవ్వాలని 5 సంవత్సరాలు మేము కష్టపడి పనిచేసాం. ఈవేళ అధికారంలోకి రావడం జరిగింది. అంచేత చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యతలు అప్పచెప్పినా కూడా గతంలో పార్టీ పరంగా ఏ రకంగా అయితే న్యాయం చేశామో అదేవిధంగా రేపు ఆయన ఏ బాధ్యతలు చెప్పినా కూడా దాన్ని సమర్థవంతంగా నెరవేరుస్తాం. రాష్ట్రానికి, పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మేము పనిచేస్తాం కష్టపడి. ఈరోజు మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేసిన అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, అతిరథ మహారాజుల సమక్షంలో తాము ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందకరంగా ఉందని కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ తాజా పరిస్థితి.